మీరు చూస్తున్న ఈ విజువల్ యూపీలో నేపాల్ బార్డర్ కి దగ్గరలో ఉన్న బెహరీచ్ అనే జిల్లాలో ఒక మదర్సా స్కూల్లో 3వ ఫ్లోర్ లా బాత్రూమ్ లో దాక్కున్న 40 మంది అమ్మాయిలు, అది కూడా 9 to 14 years ఏజ్ ఉన్న అమ్మాయిలు. ఇది కామనే కదా, మన స్కూళ్ళల్లో ఏ పిల్లలైనా కానీ ఇట్లనే ఎవరన్నా చెకింగ్కి ఎంఆర్ఓ ఆఫీసర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ స్కూల్కి వచ్చిర్రనుకో పోయి ఇట్లా బాత్రూమ్లలో దాచుకుంటారు కదా. ఏ ఊకో గట్ల ఎవరైనా దాచుకుంటారా? మరి నేను చెప్తున్న మాట కాదు, అది ఆ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్తున్న మాటనే ఇది. ఇనోట్ बच्चियां सब पुलिस और प्रशासन को देख के डर गई थी, जिसकी वजह से वो खुद जाके छुप गई थी. और बाकी हमारे यहाँ कोई जगह की कोई कमी नहीं है. 8 कमरे हैं, उनमें आराम से बच्चियां रहती और पढ़ती. యూపీలో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇట్లాంటివి ఎన్నో మదర్సాలు నడుస్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసరు సెన్సిటివ్ టాపిక్ కదా అని చెప్పేసి పోలీసు వాళ్ళని ఎంట తీసుకొని మదర్సాల చెకింగ్కి పోయిండు. పోయి చూస్తే క్లాస్ రూమ్లో పిల్లలు ఎవరు కనిపించకపోయేసరికి పైన వరకు ఎత్తుక్కుంటూ పోతే 3rd ఫ్లోర్ల బాత్రూంలో ఇట్లా 40 మంది ఆడపిల్లలు లాక్ చేసి ఉన్నారంట. मौके पे उसका 3 मंजिल का मकान बना हुआ पाया गया है और 3rd फ्लोर पे जब उसको बाथरूम को उसमें छुपा के लड़कियां रखी गई थी, जब उसको सख्ती से खुलवाया गया तो उसमें 40 नाबालिग लड़कियां. మీరు బాగా గమనిస్తే ఆ క్లాస్ రూమ్లకి అసలు కిటికీలు కూడా లేవు, మళ్ళీ అసలు ప్లాస్టరింగ్ కూడా కాలేదు. అంటే అన్ఫినిష్డ్ బిల్డింగ్లో కూర్చోబెట్టారు వాళ్ళని. అసలు ఏం నేర్పుతున్నారా మీరు వాళ్ళకి? పోయి బాత్రూమ్లలో కూర్చోండి, ఎవరన్నా రాగానే అలా దాచుకోండి అని నేర్పుతున్నారా మీరు? అసలు వాళ్ళతో ఏం చేపిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? సో మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అనేది కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించేశారంట. అందులో చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ మదర్సాని సీజ్ చేసిండ్రు. ఇట్లా యూపీలో 1000కి పైగానే ఎటువంటి పర్మిషన్లు లేకుండా నడుస్తున్న మదర్సాలు ఎన్నో ఉన్నాయంట. ఇప్పుడు వాటి లెక్క కూడా తేల్చే పనులనే ఉంది యూపీ గవర్నమెంట్.